అక్టోబర్ 31, 1984 ఉదయం 9:30 గంటలకు బ్రిటిష్ యాక్టర్, జర్నలిస్ట్ అయిన పీటర్ ఉస్తినోవ్ డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి తన ఇంటి నుండి బయటకు వెళ్తున్న ఇందిరాగాంధీ గారిని గేట్ దగ్గర ఉన్న బాడీగార్డ్స్ సస్వంత్ సింగ్, బియాన్ సింగ్ కాల్చి చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీ గారిని దగ్గరలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళినా కూడా డాక్టర్స్ కాపాడలేకపోయారు. ఆ రోజు మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ గారి డెత్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇందిరాగాంధీ గారిని కాల్చిన బియాన్ సింగ్ను మిగతా సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపేశారు. సస్వంత్ సింగ్ను అరెస్ట్ చేసి తర్వాత ఉరితీశారు. అసలు వీళ్ళు ఎందుకు ఇందిరాగాంధీ గారిని చంపారు? ఈ హత్యకు ఖలిస్తాన్ మూవ్మెంట్కు, ఆపరేషన్ బ్లూ స్టార్కు ఉన్న సంబంధం ఏంటి? మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా సిక్కు మతం వాళ్ళు ఉంటారు. 1970లలో ఈ ప్రాంతంలో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని పోరాటం చేయడం మొదలుపెట్టారు. కానీ ఎందుకు? మతపరమైన భేదాలు, భారతదేశంలో తమ మతానికి సరైన గుర్తింపు, తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదని కొంతమంది సిక్కులు భావించారు. అలాగే పంజాబ్ స్వయం ప్రతిపత్తి డిమాండ్ను భారత ప్రభుత్వం తిరస్కరించింది. అలాగే పంజాబ్ రైతులు, అలాగే యువత నిరుద్యోగం, అలాగే పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగే 1973లో ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ పంజాబ్కు స్వయం ప్రాతిపత్తిని కోరుతూ అకాలీదళ్ అనే సిక్కు రాజకీయ పార్టీ ఆమోదించిన తీర్మానం. ఇవన్నీ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఊపందుకునేలా చేశాయి. 1980లలో జర్నల్ సింగ్ భింద్రన్వాలే ఖలిస్తాన్ ఉద్యమానికి నాయకుడు అయ్యాడు. ఇతను తన స్పీచ్ల ద్వారా చాలామంది ప్రజల్ని ఈ ఉద్యమంలోకి తీసుకొని వచ్చాడు. చాలామందిని ఆయుధాలతో తిరిగే మిలిటెంట్స్గా చేశాడు. అలాగే సిక్కుల పవిత్ర స్థలం గోల్డెన్ టెంపుల్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా ఉపయోగించడం మొదలుపెట్టి దానిని మిలిటెంట్ స్థావరంగా మార్చాడు. ఇతను నాయకుడు అయిన తర్వాత చాలా వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయి. పంజాబ్లోని హిందువులపై దాడులు చేయడం, బాంబ్ బ్లాస్టులు చేయడం, హై ర్యాంక్ అఫీషియల్స్, పొలిటికల్ లీడర్స్ను చంపడం, ప్రపంచానికి ఖలిస్తాన్ గురించి తెలియడం కోసం విమానాలను హైజాక్ చేయడం, దీనికి తోడు పాకిస్తాన్ వీళ్లకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి ఆయుధాలు అందించడం, ట్రైనింగ్ ఇవ్వడం ఖలిస్తాన్ మూవ్మెంట్కు సపోర్ట్ చేసింది. దీనివల్ల అంతర్గత సమస్యలతో మన దేశం వీక్ అవ్వడం వాళ్ళకు కావాలి. మన ప్రభుత్వం కూడా వాళ్ళతో చాలాసార్లు చర్చలు జరిపింది. కానీ వాళ్ళు వెనక్కి తగ్గలేదు. దీంతో ఇందిరాగాంధీ గారి ఆదేశంతో మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ను లాంచ్ చేసింది. జూన్ 1, 1984న ఈ మిలిటరీ ఆపరేషన్ మొదలైంది. దీని లక్ష్యం గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న మిలిటెంట్ లీడర్ భింద్రన్వాలే, అలాగే అతని అనుచరులను చంపి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం. అయితే మిలిటరీ వాళ్ళ దగ్గరున్న ఆయుధాలను తక్కువగా అంచనా వేసి మొదట్లో లైట్ వెపన్స్తో దాడి చేశారు. కానీ తర్వాత మిలిటరీ ట్యాంక్స్, హెలికాప్టర్లతో గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న వాళ్ళ మీద దాడులు చేశారు. అయితే మిలిటెంట్లు అక్కడికి వచ్చిన యాత్రికులను హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించుకున్నారు. జూన్ 7 నుంచి 10 లోపు ఆర్మీ గోల్డెన్ టెంపుల్ను స్వాధీనం చేసుకొని భింద్రన్వాలను చంపడంతో పాటు మిగిలిన వాళ్ళను చంపేసింది. 10 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఈ ఆపరేషన్ మొత్తంలో చాలామంది సివిలియన్స్ చనిపోయారు. 200 మందికి పైగా మిలిటెంట్లు చనిపోయారు. మన ఆర్మీలో 83 మంది చనిపోయారు. అలాగే 236 మంది గాయపడ్డారు. సిక్కులకు గోల్డెన్ టెంపుల్ చాలా పవిత్రమైన స్థలం. అందులోకి ఆర్మీ ట్యాంక్స్, అలాగే ఆయుధాలతో వెళ్లడం సిక్కులకు అది భింద్రన్వాలా మీద దాడి కన్నా తమ మతం, పవిత్ర స్థలం, అలాగే తమ మీద జరిగిన దాడిలా అనిపించింది. అలాగే మిలిటరీ ఆపరేషన్ వల్ల గోల్డెన్ టెంపుల్ చాలా ధ్వంసమైంది. అలాగే వందలాది మంది అమాయక సిక్కులు ఈ ఆపరేషన్లో చనిపోయారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత చాలా డెత్ థ్రెట్స్ ఇందిరాగాంధీ గారికి వచ్చాయి. అలాగే ఇందిరాగాంధీ గారిని చంపిన ఇద్దరిలో ఒకరు బియాన్ సింగ్ సిక్కు కావడం వల్ల ప్రమాదం ఉంటుందేమోనని అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలని నిఘు వర్గాలు హెచ్చరించాయి. కానీ ఇందిరాగాంధీ గారు దానికి ఒప్పుకోలేదు. అతను 10 సంవత్సరాలకు పైగా పర్సనల్ బాడీగార్డ్గా ఉన్నారు. ఆ నమ్మకంతో ఆ ట్రాన్స్ఫర్కు ఒప్పుకోలేదు. కానీ తర్వాత అతనే ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా సిక్కులకు జరిగిన దానికి రివెంజ్గా సస్వంత్ సింగ్తో కలిసి ఇందిరాగాంధీ గారిని చంపేశారు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఢిల్లీ, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో సిక్కుల మీద దారుణమైన మరణకాండ జరిగింది. దీంట్లో చాలామంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.